చేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. అవునా, నువ్వు వెళ్ళింది ఆ పిల్లల దగ్గరకా? ఆ పిల్లలే అని ముందు నాకు తెలియదు జేజీ, స్కూల్లో వాళ్ళని చూశాక తెలిసింది. అంటే నువ్వు వెతుకుతున్న వాళ్లే నీకు కనిపించారనమాట. దేవుడే మిమ్మల్ని మళ్ళీ కలిపాడు నాన్న. మమ్మల్ని కలిపింది ఆ దేవుడు కాదు పిన్ని, ఆ పాపని చూడాలన్న నా బలమైన కోరికే మళ్ళీ మేం కలిసేలా చేసింది. ఎందుకు జేజీ నవ్వుతున్నావు? నీ మాటలు వింటుంటే ఆ పిల్లడు గుర్తొచ్చాడ్రా. దేవుడు గురించి చెప్తే వాడు కూడా అచ్చం నీలాగే మాట్లాడేవాడు. వాడి గురించి మాట్లాడక జేజీ, స్కూల్లో కూడా వాడితో నాకు గొడవైంది. పిల్లాడితో గొడవేంటి నాన్న? వాడు పిల్లాడా, మహాముద్రు. నీతో నీలాంటి వాడే తలపడుతున్నాడన్నమాట. వాడికి నాకు పోలికేంటి జేజీ? మరి వాడితో నీకు పోట్లాటెందుకు నాన్న? నేనేం కావాలని గొడవ పెట్టుకోలేదు పిన్ని, వాడే కయ్యాని కాలు దువ్వుతాడు. అసలు మాట పడ్డే సై అంటే సై అంటాడు, కొంచెం కూడా తగడు. సందేహం లేదు జే, వాడెవడో గాని అన్నీ నీ బుద్ధులే. జేజీ, మీ పోట్లాట వింటుంటే అలనాడు ఆ రాముడితో లవకుశలు చేసిన యుద్ధం గుర్తొస్తోందిరా. వాళ్ళు తండ్రి కొడుకులు జేజీ, కానీ నాకు వాడికి ఏ రిలేషన్ లేదు. పూర్వజన్మో తర్వాత జన్మో ఏదో బంధం ఉండే ఉంటుంది నాన్న. లేకపోతే ఆ పిల్లలు మనతో ఇన్నిసార్లు కలవరు. వాడి సంగతేమో గాని ఆ పాపకు నాకు ఏదో ఫ్రీక్వెన్సీ ఉంది పిన్ని. తన్ని చూస్తే ఒక్కసారిగా మైండ్ అంతా పీస్ఫుల్ అవుతుంది. ఆ ఫేస్లో ఏదో గమ్మత్తుంది పిన్ని. అది మళ్ళీ మళ్ళీ తనని చూడాలనిపించే ఆకర్షణ శక్తి. పోన్లే, ఆ పిల్లలకు సాయం చేసి చాలా మంచి పని చేశావు. వాళ్ళ అమ్మా నాన్నలు నీ పేరు చెప్పుకుంటారు. ఆ పిల్లల పేరెంట్స్ ని కలిసావా జై? వాళ్ళ నాన్న లేడంట పిన్ని. వాళ్ళ అమ్మని చూడాలనుకున్నాను, టెండర్కి టైం అవుతోందని చారి బలవంతంగా లాక్కొచ్చాడు. అంత మంచి పిల్లల్ని కన్నా ఆ తల్లిదండ్రులు పుణ్యాత్ములు. ఆ పిల్లల్ని దేవుడు మనతో ఎందుకు కలపబోతున్నాడు, ముందు ముందు మనతో వాళ్లతో ఏం కథ నడపబోతున్నాడో. కథ? ఏం కథ చెప్పమంటారు? నీకు తెలిసిన కథ చెప్పమ్మా. నాకే కథలు రావే. నువ్వు చిన్నప్పుడు చదువుకున్న కథలు చెప్పమ్మా. ఇప్పటి వరకు నేను బతికిన బతికే మర్చిపోయానురా. ఇక చిన్నప్పుడు చదువుకున్న చదివేం గుర్తుంటుంది? పోనీ నాన్న కథ చెప్పమ్మా. దివ్య, అమ్మను విసిగించుకో, నిద్రపో. కథ చెప్పండి, నేను నిద్రపోను. అమ్మ చెప్పకపోతే నువ్వు చెప్పు. నాన్న కథ చెప్పనా? చెప్పు చెప్పు చెప్పన్నయ్యా, నాన్న కథ చెప్పు. ఎంతో మంచిదైనా మన అమ్మను చెడ్డవాడైన నాన్న పెళ్లి చేసుకున్నాడు. మనం అమ్మ కడుపులో ఉన్నప్పుడు ఎవరో చెప్పిన మాటలు విని నాన్న అమ్మను వదిలేశాడు. అయ్యో, నువ్వు చెప్పింది లవకుశ సినిమా కథ అన్నయ్య. నాన్నలందరూ రాముళ్లాంటి వాళ్లే, అన్యాయంగా అమ్మల్ని వదిలేస్తారు. ఏం కాదు, నాన్న కథ నేను చెప్తాను విను. అనగనగా మన మంచి అమ్మ మంచి నాన్న ఇద్దరు ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు, సంతోషంగా ఉన్నారు. అమ్మ నాన్న హ్యాపీగా ఉండడం ఇష్టం లేని ఒక విలన్ అమ్మని నాన్నని విడదీశారు. నాన్నకు అమ్మని మనల్ని దూరం చేశాడు.
ఎక్కడున్నామో తెలియక మన కోసం వెతుకుతూ ఉంటారు. అంతే కదమ్మా? దివ్య, అమ్మకు నిద్ర వస్తున్నట్టుంది, డిస్టర్బ్ చేయకు. గుడ్ నైట్ అమ్మా. ఓంకారం సకల కళా శ్రీకారం చతుర్వేద సాకారం చైతన్య సుధాపూరం జ్ఞాన కమలసారం. ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? భక్తి సింధూరం మహాభక్త అమ్మా, అమ్మా, ఏమైందమ్మా? హృదయ శంఖహూంకారం ధర్మధనుష్ఠంకారం జగద్విజయ ఝంకారం అద్వైత ప్రాకారం. ఈ వాటర్ తాగమ్మా. అమ్మా, ఏమైంది? ఏం లేదు అభి, నువ్వు పడుకో. అండాకారాండ పిండ భాస్వత్ బ్రహ్మాండ బాండనాదలయద్ బ్రహ్మాత్మక నవ్య జీవనాధారం వర్ణరహిత వర్గమధిత లలిత లలిత భావలులిత భాగ్య రచిత భోగ్య మహిత వసుదైక కుటీరం కామిజాత బంధురం కళ్యాణ కందరం సద్గుణైక మందిరం సకల లోక సుందరం పుణ్యవర్ణ పుష్కరం దురిత కర్మ దుష్కరం శుభకరం సుధాకరం సురుచిరం సుధీపరం భవకరం భవాకరం త్రియక్షరం అక్షరం భజే. మాధవ మాయామయ బహు కఠిన వికట కంటక పద సంసార కానన సుఖ జ్ఞాన సకట విహారం అష్టాక్షరీ ప్రకృష్ట పంచాక్షరీ విశిష్ట మహా. అమ్మకేమైంది? నేనుండగా అమ్మకేమవుతుంది? ఏమీ కానివను. ఘన గంభీరాంబరం జంబూ భూభంబరం. ఏమిటొదినా మీరు చెప్పేది? అవునొదినా, రాత్రి పిల్లలతో మాట్లాడుతూ వాళ్ళు చెప్పిన కథలు వింటుంటే నాకు తల తిరిగినట్టు అనిపించింది. కళ్ళ ముందు ఏవో అస్పష్టమైన దృశ్యాలు కనిపించి మాయమయ్యాయి. ఎలాంటి దృశ్యాలొదినా? నన్ను తరుముతున్నట్టు, చంపడానికి ప్రయత్నిస్తున్నట్టు, నేను పారిపోయి వచ్చినట్టు. చచ్చా, మిమ్మల్ని చంపడానికి ఎవరు ప్రయత్నిస్తారొదినా? ఏదో పిచ్చి ఊహ అయి ఉంటుంది, కంగారు పడకండి. అది ఊహ కాదొదినా, నిజం అనిపిస్తుంది. నా గతానికి సంబంధించిన చెడ్డ జ్ఞాపకం అనిపిస్తుంది. నిజంగా అలా జరుగుతుందంటే ఏదో ప్రమాదం ఉందన్నట్టే. నాకేవైనా అయితే నా పిల్లల గతేంటి? భయపడకండి వదినా, అలా ఏం జరగదు. మీరిప్పుడు సురక్షితంగా ఉన్నారు. మీకు మంచి రోజులొచ్చాయి. పిల్లలు స్కూల్లో చేరారు. మీరెప్పుడంటే అప్పుడు ఉద్యోగంలో చేరొచ్చని మా వారు చెప్పారు. కానీ ఆ పీడకల, అది పీడకలే, నిజం కాదు. మీకు శత్రువులంటూ ఉంటే మిమ్మల్ని కాపాడే స్నేహితులు బంధువులు కూడా ఉంటారు. మీకు మీ పిల్లలకి ఏమీ కాదు. మీ పక్కనే నేను మీ అన్నయ్య గారు ఉన్నాం కదా, ధైర్యంగా ఉండండి. అమ్మా, చెల్లి నేను స్కూల్కి వెళ్ళొస్తాం. అలాగే అబ్బి. ఆశీర్వదించమ్మా. భద్రంగా వెళ్ళిరండి. బాయ్ అమ్మా. బాయ్ దివ్య. ఎంత మంచి పిల్లలొదినా, ఎంత మంచి సంస్కారం. నీ పెంపకం చాలా గొప్పగా ఉందొదినా. ఆంటీ, చారుకేశ ఎక్కడా?
ఇక్కడ స్కూల్కి వెళ్దామా? నేను రెడీ. బాయ్ మమ్మీ. సారీ. బాయ్ అమ్మా. మీ నాన్నగారి ఇక్కడ లేరు కదరా? వీడికేమో ఇంగ్లీష్ అంటే ఇష్టం, ఆయనకేమో తెలుగంటే ప్రాణం. అభిని దివ్యని క్షేమంగా స్కూల్కి తీసుకురా, సరేనా? డోంట్ వరీ ఆంటీ. చారుకేష్నే మేము సేఫ్గా తీసుకెళ్ళి సేఫ్గా ఇంటికి తీసుకొస్తాం. చంద్రిక చంద్రిక ఎందుకలా సైరన్లు అరుస్తున్నారు? జై ఇంట్లో లేడు. ఇంట్లో లేకపోతే బయట ఉంటాడు కదండి, దానికి అరవారా? బయట కూడా లేడు. జాగింగ్కి వెళ్ళుంటాడు. జాగింగ్కి వెళ్తే కారు ఎందుకు తీసుకువెళ్తాడు? అబ్బా, అయితే ఆఫీస్కి వెళ్ళుంటాడేమోనండి. ఇంత పొద్దున్నే ఆఫీస్ ఏంటి? అది సారిగాడు రాకుండా. మరి ఎక్కడికి వెళ్ళుంటాడు? నిన్న టెండర్ ఎగ్గొట్టి ఎక్కడికి వెళ్ళాడు? ఈ రోజు కూడా అక్కడికే వెళ్ళుంటాడని నా అనుమానం. నిన్నెక్కడికి వెళ్ళాడు? ఈ రోజు వెళ్ళిన చోటికి. ఈ రోజు ఎక్కడికి వెళ్ళాడు? నిన్న వెళ్ళిన చోటికి. అబ్బా, చెప్పిందే చెప్తారేంటి? జై ఎక్కడికి వెళ్ళాడు? అది కనుక్కోమని నిత్య నిన్న మనకు చెప్పిందే. జైపై ఒక కన్నేసి ఉంచమని చెప్పిందే. మనం 4 కళ్ళు వేయలేకపోయాం. ఈ విషయం వెంటనే నిత్యకి చెప్పాలి. హలో. గుడ్ మార్నింగ్ నిత్య. నేను కూడా గుడ్ మార్నింగ్ అమ్మా. పొద్దున్న వేరే పని లేదా మీకు? పనుండే చేసావమ్మా. జై ఇంట్లో లేడు. పొద్దున్నే కారేసుకుని ఎటో వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? తెలియదమ్మా, అది చెబుదామని నీకు కాల్ చేశాం. జైని అబ్జర్వ్ చేయమని చెప్పాను కదా, ఎందుకని వదిలేశారు? ఒక్క పని సరిగ్గా చేయరా? అంటే జై ఇంత పొద్దునే వెళ్తాడని మేం ఊహించలేదు కదమ్మా. నిన్నటి వరకు జై ఈ టైంకి నిద్ర లేచేవాడే కాదు, ఈ రోజు ఎర్లీగా లేస్తాడని మేమేమన్నా కలకన్నావమ్మా? ఎర్లీగా లేచి వెళ్ళాడు అంటే ఖచ్చితంగా మనం డౌట్ పడాల్సిందే. వెంటనే జైని వెతకాల్సిందే. త్వరగా బయలుదేరి కేబీఆర్ పార్క్ దగ్గరికి రండి. ముగ్గురం కలిసి జైని వెతుకుదాం. ఈ నిత్యకేమన్నా పిచ్చా? జై ఎక్కడున్నాడని వెతుకుతాం? అసలు ఈ టైంలో నువ్వు నిత్యాకెందుకు కాల్ చేశావు? మనం అప్డేట్స్ చెప్పకపోతే ఏడిచేస్తుంది కదా. చెప్పినందుకు మనం ఆడవాలి. ఇప్పుడు జై కోసం ఊరంతా ఎత్తగాలి. అడియావో. దివ్య బంగారం ఈ రోడ్ నుంచే కదా స్కూల్కి వెళ్తుంది, ఇంకా రాలేదేంటి? ఏంటి అలా చేసావు? ఇంట్లో ఉన్నంత వరకే నేను చారికేసా, బయటకొస్తే పులకేసి. ఏమంటావు అభి? నాకు తెలుసురా, నువ్వు మీ నాన్న ముందు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నావని. అమ్మో, వీడు ఆవలిస్తే పేగులెక్కటలా ఉన్నాడు. వీడితో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరి మీ నాన్న చూస్తే? చూసినప్పుడు కదా.
నా బంగారాన్ని కారెక్కించుకోవాలంటే ఆ అభిగాన్ని కూడా కారెక్కించుకోక తప్పదు. చెప్పరా. హలో అంకుల్. హే పిల్లలు, హాయ్. హాయ్ దివ్య బంగారం. హాయ్ అండి. గుడ్ మార్నింగ్. మార్నింగ్ బంగారం. స్కూల్కి వెళ్తున్నారా? అవును అంకుల్. నేను అటే వెళ్తున్నాను. రండి, కార్లో డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ అంకుల్. దివ్య బంగారం, కారెక్కు. అక్కర్లేదు, మనం నడిచే వెళ్దాం. వారిని వీడొకడు మనకి కార్లో వెళ్దాం అంటే వద్దంటాడు. హలో, నేను నీకు చెప్పట్లేదు. నేను నీకు చెప్పట్లేదు. బంగారం, మనం వెళ్దాం రా. మా అన్నయ్య రాకుండా నేను రానండి. రావచ్చు కాబే. ఈ రోజు తన కారులో వెళ్తాం, రేపు నడిచే వెళ్ళాలిగా. అయినా అంతగా అడుగుతున్నారు కదా అన్నయ్య. అడిగితే మనం వెళ్ళాలా? ఏం అక్కర్లేదు. ప్లీజ్ అన్నయ్య. అమ్మ ఏం చెప్పింది? ఆయనతో గొడవ పడొద్దని చెప్పింది కదా. ప్లీజ్ అన్నయ్య, నా కోసం ఒప్పుకోవా? ప్లీజ్ 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 ప్లీజ్. సరే, ఈ ఒక్కరోజే, మళ్ళీ తను రేపు రాకూడదు. ఓ, వీడు కన్విన్స్ కూడా అవుతాడా? నా దివ్య బంగారం చెప్తే ఎవరైనా కన్విన్స్ కావాల్సిందే. రా బంగారం. థ్యాంక్స్ అండి. వెల్కమ్. కమ్ కమ్. సార్, కార్ ఎక్కండి సార్. రండి, కార్ ఎక్కండి. రండి సార్, కార్ ఎక్కండి. వదినా, రండి వదినా. అన్నయ్య గారికి బీరకాయ పచ్చడి అంటే ఇష్టం అన్నారు కదా, చేసి తీసుకొచ్చాను. అయ్యో, మీకెందుకు వదినా శ్రమ? శ్రమే ఉంది వదినా, మేం చేసుకున్న దాంట్లో మీకు కాసంత ఇచ్చాను. అదే చెబుతున్నాను వదినా. పాపం మీరే ఇబ్బందుల్లో ఉన్నారు, మళ్ళీ మాకు. మీరు నన్నెక్కడ ఇబ్బంది పండించారు వదినా? నెలకి సరిపడా సరుకులిచ్చి ఆదుకున్నారు, పిల్లల్ని స్కూల్లో చేర్పించారు, నాకు ఉద్యోగం ఇప్పించారు. మీ రుణం నేను ఎలా తీర్చుకోవాలో. అయ్యయ్యో, మేమే మీ రుణం తీర్చుకున్నామనుకోండి. నా రుణం తీర్చుకుంటారా? నేను మీకేం చేశానని? ఏమో, పూర్వజన్మలో ఏదో చేసే ఉంటారు, లేదా ఈ జన్మలోనే మా కుటుంబాన్ని ఆదుకుని ఉంటారు. మీది ఇచ్చే చెయ్యే కాని అడిగే చెయ్యి కాదు. గతం మర్చిపోయింది నేను వదినా, మీరు కాదు. అంటే ఈ ఇల్లు మా సొంతం అవ్వడానికి మంగా మేడం గారు సాయం చేశారని మా ఆయన చెప్పారు. ఆ దేవత వల్ల సొంతింట్లో చల్లగా ఉన్నాం. మీరు కూడా ఆవిడలాంటి వారే. కూర్చోదునా, వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. వద్దొదినా, అవతల పనుంది, తీసుకోండి. జ్యోతిష్యమే సువశ్యమే